తుడుంకాళ్ళు ఇప్పుడు ఈ సినిమా తెలంగాణలో హల్చల్ చేస్తుంది. ఆహారంలో కూడా ఈ సినిమా ఊహించిన విధంగా విజయాన్ని సాధిస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అందులో నటించినటువంటి బ్రహ్మం అనే క్యారెక్టర్. ఇతను మహబూబ్నగర్ జిల్లావాసి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన దేవరాజ్ ఈ క్యారెక్టర్లో పండించారు. ఆయన పూర్తిగా జీవించారని చెప్పక తప్పదు. అయితే తెలంగాణ యాసలో కొనసాగుతున్నటువంటి ఈ సినిమా ఊహించిన విధంగా ప్రజాదరణ పొందుతుంది. మనతో పాటు బ్రహ్మం క్యారెక్టర్ వేసిన దేవరాజు ఉన్నారు. ఆయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తాం. తెలంగాణలో ఇలాంటి సినిమాలు ఆదరిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ భాష ఇప్పుడు ఈ అందరినీ కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే తుడుముకాళ్ళు కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో దేవరాజుతో మనం ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుందాం. సార్ చెప్పండి, మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మీరు ఇప్పుడు తుడుముకాళ్ళ ద్వారా పూర్తి స్థాయిలో వెళ్ళకి రావడం జరిగింది. ఈ తుడుముకాళ్ళ సినిమా ఎలా వచ్చింది? ఈ సినిమాలో ఉన్నటువంటి మీ క్యారెక్టర్ కూడా అందరినీ కూడా అభినందించే విధంగా మీరు యాక్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అన్న. ముందుగా హెచ్ఎం టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ప్రత్యేకంగా మీరు మా పైన చూపించే ప్రేమ ఎప్పుడు మర్చిపోలేనిది. ఈ తురుంకాళ్ళ సినిమా ఫస్ట్ శివకళ్యాణ్ డైరెక్టర్ అన్న, మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కల్వకుర్తి ప్రాంతం సంబంధించిన వ్యక్తి. ఈ సినిమా మేము కథ డిస్కస్ చేసుకున్నప్పుడు అతను ఫస్ట్ నాకు కథ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొత్త కళ్యాణ్ రావుకే చెప్పడం జరిగింది. ఆయన కెన్యాలో ఉంటుండే. అన్న ఇట్లా ఒక సినిమా అనుకున్నాం, చిన్న బడ్జెట్లకు సపోర్ట్ చేయండి అంటే ఆయన మా మీద గౌరవంతో, అభిమానంతో, పిల్లలు ఎదగాలన్న కసితోటి ఆయన ఒక చిన్న బడ్జెట్ ఇచ్చిండు. ద్వారా తురుంకాళ్ళ సినిమా స్టార్ట్ అయింది. అందులో మంచి క్యారెక్టర్ బ్రహ్మం అనే క్యారెక్టర్ డైరెక్టర్ గారు నాకు ఇచ్చారు. దాన్ని మంచి ఆదరణ పొందుతుంది. ఇప్పుడు వైరల్గా మారింది ఇన్స్టాలో. ఈ ముఖ్యంగా ఈ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది? మన ప్రాంతవాసి డైరెక్టర్ ఉన్నారు, కల్వకుర్తి మార్చాల గ్రామం చెందిన డైరెక్టర్ ఉన్నారు. అంటే ఈ సినిమా తీయాలని ఎలా అనిపించింది? పూర్తిగా గ్రామీణ వాతావరణం జరిగే సినిమా ప్రజాదరణ పొందిన నేపథ్యం ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, ఈ సినిమా అప్పుడు లాక్డౌన్ పడ్డప్పుడు ఏమైందంటే అందరం ఇండ్లకే పరిమితం అయిపోయినాం. ఆ టైంలో అమెజాన్ ప్రైమ్లో ఒక వెబ్ సిరీస్ వచ్చిందన్న. ఆ వెబ్ సిరీస్ ఇట్లా లోకల్ భాషతోటి చేయడం వల్ల మాకు కూడా ఒక ఐడియా వచ్చి శివకళ్యాణ్కి ఒక మంచి మేధావి శివ అతను ఏం చేసినట్టే లో బడ్జెట్లో ఒక మన తెలంగాణ దట్టు మహబూబ్ నగర్ స్లాంగ్ అనేది లేదు ఎక్కడ, మనం పెడదామన్నా ఒకసారి చూద్దామని చెప్పేసి అతనికి వచ్చిన ఐడియానే ఇది ఓన్లీ శివకళ్యాణ్ని. దాని తర్వాత నా బాడీ లాంగ్వేజ్కి నేను కొల్లాపూర్ ప్రాంతం మన మహబూబ్ నగర్లో మనం మాట్లాడుకునే జర్నల్ వాడుక భాషలో మాట్లాడడం ద్వారా అది బాగా వైరల్ అయిందన్న. ఇంకొకటి ఏంటంటే బూతులు ఉన్నాయన్న, బూతులు ఎక్కడ లేవన్న, ఎక్కడ కూడా లేడీస్ని కానీ ఇక్కడ కూడా ఆడవాళ్ళని కించపరిచినట్లేవు. జనరల్గా మనం ఏం మాట్లాడుకుంటాం అంటే ఫ్రెండ్స్, కెమెరా లేకపోతే మనం ఏం మాట్లాడుకుంటామో అదే ఉంటుంది అన్న సినిమాలో. దాంతోపాటు గొప్ప మెసేజ్ కూడా వచ్చింది. గొప్ప విషయం ఏంటంటే ఎక్కువ కాల్స్ నాకు లేడీస్ ఫోన్ చేస్తున్నారు అన్న. ఆ బ్రదర్ మంచిగా చేసినావు, మన మహబూబ్నగర్ పేరు నిలబెట్టారు, మంచి లాంగ్వేజ్, అందరు బూతులు అంటారు, బూతులు కాదు, ఇది జనరల్ వాడుక భాష. మన భాషలో ఒక టిపికల్ స్వీట్నెస్ ఉంటుంది, మనం తిట్టినా చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాంటి దాన్ని అందరూ ఎత్తుకున్నారన్న ఈరోజు మహబూబ్నగర్ ప్రజలు. వాస్తవంగా ఏంటనంటే తెలంగాణ భాష అనేది ఒక విలన్కో, ఒక నెగిటివ్ షేడ్స్కో, లేకపోతే ఎక్కడ గుర్తింపు లేని పాత్రకో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలంగాణ భాష అనేది హీరో అయింది. ఎందుకు హీరో అయిందంటే డీజేటీలు అనేది డిక్షన్ అన్న అసలు అద్భుతంగా చేసిండు. తెలంగాణలో చెప్పాను కదా ఇంతకుముందు, మన భాషలో పిలుపులోనే ఒక గొప్ప స్వీట్నెస్ ఉంటుంది, ఒక చిన్న ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం మేము. అది మా అదృష్టం అన్న. ఇది తెలుగు సినిమా ప్రభావం అంటే 100% తెలంగాణ భాషకు గౌరవం దక్కింది. ఇది మన యాస కాదన్న, ఇది మన భాష. తెలంగాణలో మనం మాట్లాడేది మన మహబూబ్నగర్ డిక్షన్ అనేది మన భాష. అది మన భాషకు 100% గొప్పతనం ఉన్నట్లే కదన్న. ఒక చిన్న సినిమా, ఎలాంటి సపోర్ట్ లేదు మాకు. మీలాంటి గొప్ప వ్యక్తులు వారి పిల్లలు ఎదగాలని చెప్పి మాకు సపోర్ట్ చేస్తున్నారు చూడు, అక్కడనే మేము సక్సెస్ అయినాం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఫిలిం ఇండస్ట్రీస్ కూడా ఎదగాలని చెప్పేసి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఎంకరేజ్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి కళాకారులను పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కదా వీడియో శ్రీనివాస్తో నందర్చారి, హెచ్ఎం టీవీ.